గోవర్ధనోద్ధరణం వంక చూస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందో, ఎలా చేశాడు ఈ పిల్లాడు, ఎంత ఆనందపడిపోయి ఉంటారు వాళ్ళందరూ నిజంగా అనిపిస్తుంది. అలా ఎత్తి పట్టుకుంటే పోతన గారు అన్నారు, హరిదోద్దండముగామ గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్ బరగంజారిడి తోయ బిందువులు గోపాలంగనాపాంగహాసరుచుల్ రత్నచయంబుగాగా అచల ఛత్రంబు శోభిల్లి తద్గిరిబి దుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై. ఆ ఎత్తినటువంటి గోవర్ధనాన్ని గోవర్ధనోద్ధరణం అంటారు. పైకెత్తి పట్టుకున్నప్పుడు ఇలా పట్టుకుంటే హరిదోర్దండముగామ, ఈ పట్టుకున్నటువంటి చెయ్యి కర్ర కిందుంది, పైన ఉన్నటువంటి కొండంత గొడుగు, దాని మించి పడుతున్నటువంటి వర్షధారలు ఆ గొడుక్కి కట్టినటువంటి ముత్యాల జాలు, అందులోంచి బయటంతా చీకటి వాన, వెలుతురెక్కడిది? గోపాలంగనాపాంగహాసరుచుల్ రత్న చేయంబుగాగా. గోపాలాంగనలు తమకి ఎంతో ఇష్టమైన చిన్ని కృష్ణుడు గోవర్ధనోద్ధరణం చేస్తే దాని కింద నిలబడి హాయిగా అందరూ ఆయనకి దగ్గరగా నిలబడి ఆయన వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ ఆయన్ని చూస్తుంటే ఇంత దగ్గరగా అమ్మయ్య ఉండగలిగామన్న ఆనందంతో చూస్తున్నప్పుడు వాళ్ళలో వచ్చినటువంటి భావనలు చిరునవ్వులైతే పెదవులు విచ్చుకోకుండా విచ్చుకున్నప్పుడు దంతముల నుండి వచ్చినటువంటి కాంతి రత్నకాంతులై కొండలోపలంతా కూడా మంచి దేదీప్యమానం అయిపోయింది. హాసరుచుల్ రత్నచయంబుగాగా. ఒక్కొక్క సంతోషం అలా ఉంటుంది. తీర్థయాత్రకి వెళ్ళి అయిపోతోంది అనుకోండి తీర్థయాత్ర, సాధారణంగా యాత్రకు వచ్చిన దంపతుల్లో ఇల్లాలనే మొదటి మాట ఏమిటంటే, అబ్బా రేపటి నుంచి మళ్ళీ వంట ప్రారంభం, హాయిగా ఏదో పొద్దున్న అయ్యేటప్పటికి కాస్త కాఫీ టిఫిను, మధ్యాహ్నం ఎడపడికి భోజనం, హాయిగా క్షేత్ర దర్శనం, ఏ బాదరబందీ లేదు, సుఖంగా పళ్ళెం బట్టి కడితే చక్క రోజు రకరకాలు వండించి గోపాలకృష్ణ గారు పెట్టడం తినడం, మళ్ళీ యాత్ర ఎప్పుడు ఎండి అంటూ ఉంటారు. అలా సరే అందుకోసం యాత్ర కాదనుకోండి, అది వేరే విషయం. అలా చక్కగా కృష్ణుణ్ణి పట్టుకోవడం అంటే అంత తేలిక, అంత తేలికేం కాదు ఆయన్ని పట్టుకోవడం. అంత తొందరగా దొరుకుతాడా? అంతసేపు ఆయనతో కూర్చోవడం, ఆయనతో నిలబడడం, ఆయనతో మాట్లాడడం సంభవించే విషయాల. గోవర్ధనోద్ధరణం జరిగినప్పుడు హాయిగా అందరూ ఆ కొండ కిందే, ఎవరిని కొంచెం జరగండి, అలా బయటికి వెళ్ళండి అనరు. ఎందుకంటే బయటికి వెడితే రాళ్ళ దెబ్బలు తగులుతాయి, అందరినీ లోపలికే రండి అంటారు. అందరూ లోపలికి వచ్చి హాయిగా నించున్నారు వెచ్చగా, సంతోషంతో కృష్ణుడిని చూస్తున్నారు. కృష్ణుడికి ఇంకేముంది కార్యక్రమం, ఆయన సంతోషంతో చూస్తున్నాడు, ఆయన వాళ్ళని చూస్తున్నాడు, వాళ్ళు ఆయన్ని చూస్తున్నారు, అలా కూర్చున్నారు, నించున్నారు, ఆనందపడిపోతున్నారు. ఇంకేం కావాలి మరి? అన్నమండి, ఆకలండి ఉంటే కదండి. ఆయన తన చూపులతో పోషిస్తున్నాడు. ఈశ్వరుడు అసలు పోషణ దేనితో చేస్తాడు అంటే చూపుతోటే చేస్తాడు. అందుకే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనా ఢింబకున్నంటారు పోతన గారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు. తన చూపుల చేత సమస్త బ్రహ్మాండములను ఉత్పాదించగలిగినటువంటి పరమాత్మ ఆయన తన చూపుల చేత పోషిస్తాడు మీనాక్షి తత్వంతో. కాబట్టి ఆయన పోషిస్తున్నాడు. ఆకలి లేదు, దాహం లేదు, ఎంత హాయో, ఎంత సంతోషం. పరబ్రహ్మాన్ని మాంసనేత్రాలతో చూస్తూ ఆనందంతో హాయిగా కొండ కింద నించున్నారు. ఎంతో కష్టపడిపోతున్నవాడు ఇంద్రుడు. కురిపిస్తూనే ఉన్నాడు. ఒక్కడికి ఇబ్బంది కలిగితే కదూ, నమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు వారు అంటే వయసు చేత పెద్దలు.